పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై తొలి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఆ తరువాతి సర్జికల్ స్ట్రైక్స్ నల్లధనం మీద. మరి మోడీ మూడో సర్జికల్ స్ట్రైక్స్ ఎవరి మీద? దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే హాట్ టాపిక్ కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట పార్టీ ఫిరాయింపులపై నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారని. నిజమేనా అంటే ఏమో, గుర్రం ఎగరావచ్చు. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని ఎవరైనా ఊహించారా? అసలు దేశంలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చలామణి అవుతుంటే నోట్ల మార్పిడి అని, అది రాత్రికి రాత్రి జరుగుతుందని మీరెవరైనా అనుకున్నారా? ఆ లెక్కన పార్టీ ఫిరాయింపులపై నరేంద్ర మోడీ సర్కార్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. రాజకీయాలకు పట్టిన జాడ్యం పార్టీ ఫిరాయింపులు. ఆ మాటకొస్తే పొలిటికల్ క్యాన్సర్గా పార్టీ ఫిరాయింపుల్ని భావించవచ్చు. దేశవ్యాప్తంగా ఈ మాయరోగం ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తోంది. స్పీకర్ విశేషాధికారాలు అని పేరు చెప్పి పార్టీ ఫిరాయింపులు అనే క్యాన్సర్ని అధికార పార్టీలు పెంచి పోషిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. న్యాయస్థానాలు సైతం ఈ క్యాన్సర్ని అడ్డుకోలేకపోతున్న దరిమిలా పార్లమెంటే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. చట్టసభల్లో పార్టీ ఫిరాయింపులపై చట్టం తీసుకొస్తే తప్ప పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించడం సాధ్యం కాదు. లోక్సభలో కంప్లీట్ మెజారిటీ ఉంది. రాజ్యసభలోనూ ఈ అంశంపై బహుశా బీజేపీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా? తెలంగాణ రాష్ట్ర సమితి ఏమంటుంది? ఎందుకంటే ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలే పార్టీ ఫిరాయింపులనే క్యాన్సర్ని పెంచి పోషిస్తున్నాయి. మరి మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే ఓవరాల్గా నరేంద్ర మోడీ తీసుకుపోయేటువంటి మరో బ్రహ్మాస్త్రం ఎలా ఉండబోతుందని దేశవ్యాప్తంగా 120 కోట్ల మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.